ఫ్రెండ్స్, గుడ్ హెల్త్ లోపల గుడ్ ఫుడ్ ఏంటిది? తినరా మై మరచి తీయ గుమ్మడి దప్పలం. తీయ గుమ్మడి దప్పలము, పప్పు దప్పలము, అన్నము, నెయ్యి, వేడి అన్నము మీద కమ్మని పప్పు, కాచిన నెయ్యి, పప్పు దప్పలము కలిపి కొట్టడము భోజనం కాదు, ఇది విందు భోజనం. ఇది చెబుతుంటానే నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి మిత్రం. మీరు కూడా ఈ వీడియో వింటుంటే ఊరుతాయి కాబట్టి కదా. వేడి అన్నం పిల్ల. పప్పు దప్పలము అంటే ఏంటి అసలు? మనము భోజనాలలో చాలా పప్పు దప్పలం అంటే దాంట్లో పప్పులో కొంచెం పిండి కలిపి వస్తారు, దాన్ని దప్పడము అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక విందు భోజనము కాదు, విందు భోజనం అన్నాడు. భోజనం అంటే మామూలుగా ఏదో ఒక కూర వండుకొని తింటాం, కానీ విందు భోజనం అంటే ఇంకో 2 బుక్కలు ఎక్కువ తింటాం, టేస్టీగా ఇంకొక 2 వెరైటీలు ఎక్కువ ఉంటాయి. అలా అని పోల్చారు. వనభోజనం జనరంజకం. పెళ్లి పుస్తకం సినిమా కోసం ఆరుద్ర రాసిన ఈ పాటలో దప్పలం గొప్పతనాన్ని కీర్తిస్తాడు. వేడి అన్నములో పప్పు, నెయ్యి, దప్పలం కలిపి తింటేనే అదే అసలైన విందంట. ఆరుద్ర తన రచనల్లో ఇలాంటి ఆహార ప్రస్తావనలు తరచూ చమత్కారంగా ఉపయోగిస్తాడు. ఏంటవి? నన్ను ముంచకపోతే నిన్ను ముంచుతానంటుంది కందిసున్ని అన్న మాటలోనూ అదే చమత్కారం కనిపిస్తుంది. కందిసున్నిని నెయ్యితో బాగా తడిపి తింటేనే ఆరోగ్యమని, లేకపోతే అది పొట్టను చెరుస్తుందని భావం. వడ్డన ఆలస్యమైతే దప్పలములోని ముక్కలను పరామర్శించమంటారు బరాబు. దప్పలములో కూరగాయ ముక్కలు పెద్దవిగా ఉంటాయి ఎందుకేనని చమత్కరిస్తారు. పులుసులో కూరగాయలను ఉదారంగా కలిపి నింపే ఈ తీరును ఆయన రెడ్ విత్ అనే ఆంగ్ల ప్రబంధంతో ముడిపెట్టాడు. దానికి మిశ్రమము లేదా కలబోత అనే అర్థాన్ని ఆయనే ఇచ్చారు. దప్పలానికి దాదాపు ఏ కూరగాయ అయినా సరిపోతుంది. అయితే తీయ గుమ్మడి లేకపోతే ఆ వంటకు దప్పలం అనే నిండుదనము రాదు. తమిళ కదంబంలో బూడిద గుమ్మడికి ప్రాధాన్యం ఉంటే తెలుగువారి దప్పలములో తీయ గుమ్మడిదే మొదటి స్థానం. అంటే తీయ గుమ్మడి అంటే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ చప్పగా వగరు ఉంటుంది, చప్పగా ఉంటుంది. ఈ మనది తీయటి గుమ్మడి అంటే రౌండ్గా ఉంటుంది చూడండి. పూజల దగ్గర కొడుతూ ఉంటాం, గృహప్రవేశాలప్పుడు, దసరా అప్పుడు. ఒకప్పుడు కొత్తగా పంట ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసేవారు? వాళ్ళు కొత్త పెట్టుకోవడం అంటారు, అప్పుడు కూడా ఉండేవారు. ఇక వ్రతాలు, కేదారి వ్రతంలో తప్పకుండా గుమ్మడికాయను వండుతారు. అమ్మవారికి ఇష్టమైనది కూడా గుమ్మడికాయనే వండి పెడుతూ ఉంటారు. అది తీయ గుమ్మడిది. దానికే మొదటిసారి కొంచెం తీయగా ఉంటుంది, తినొచ్చు కూడా. దాన్ని తీయ గుమ్మడి కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఆరోగ్యానికి వరప్రసాదం కూడా. బలకరం, శుభప్రదం. ఆ నుండి హాదాక అంటే అమీబాయిసిస్ నుంచి హెపటైటిస్ వరకు అనేక వ్యాధుల్లో దీనిని ఆహారంగా తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది. కొన్నింటిలో అయితే ఇది తిని తీరాల్సిన ఔషధ ద్రవ్యం కూడా. క్యారెట్లో ఉన్నట్టే ఇందులోని విష పదార్థాల ప్రభావాన్ని తగ్గించే బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక విలువలు కలిగిన ఈ గుమ్మడి కంటి చూపునకు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటంతో పేగుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. చైనాలో మధుమేహ చికిత్సలో గుమ్మడిని ఉపయోగిస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా సూచిస్తున్నారు కూడా. షుగరు, స్థూలకాయము, రక్తపోటు నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ మన దగ్గర ఎవ్వరు కూడా గుమ్మడికాయని తినరు. గుమ్మడికాయ తింటే కాళ్ళ నొప్పులని, వేడని ఏమేమో చెప్తూ ఉంటారు. ఇదంతా అపోహ మాత్రమే. నల్లని కన్నయ్యని ఎర్ర గుమ్మడితో పోలుస్తూ జానపద గేయాల్లో గుమ్మడి అని ఆరోపిస్తుంటారు. బూడిద గుమ్మడి, ఎర్ర గుమ్మడి కాయలను నేడు దిష్టి తీయడానికి మాత్రమే ఉపయోగిస్తూ అవి అద్భుతమైన కూరగాయలనే విషయాన్ని మర్చిపోయారు. నిజంగా అందరు ఇప్పుడు చూడండి, ఏది బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి మన గుమ్మానికి ముందు గేటు ముందు కడుతూ ఉంటాం పండగలప్పుడు. అది ఖరాబ్ కాగానే మళ్ళీ ఒకటి తెచ్చి కడతాం, కానీ అది అంత మంచి విలువైందని ఎప్పుడు తెచ్చుకొని కోసుకొని వండుకొని తినం. దాంతో
ఏంటి ఉడికించకుండా కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎవ్వరం పట్టించుకో. గుమ్మడి గింజలను ఎండబెట్టి వేయించుకుంటే జీడిపప్పులా రుచిగా ఉంటాయట. గుమ్మడి గుజ్జు గింజలు 2 మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి, పేగుపూతను తగ్గిస్తాయి. ముఖ్యంగా బద్దె పురుగు, టిప్వామ్ వంటి పేగుపరాన్న జీవులను నిర్మూలించడంలో గుమ్మడి గింజలు ఉపయోగకరమని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తుంది, చెబుతుంది, పరిశోధనలో కూడా తేలుతుంది. కానీ మనం పట్టించుకోవడం లేదు. గుమ్మడి కొద్దిగా ఆలస్యంగా జీర్ణమవుతుంది. అందువల్ల చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఒక్కసారిగా రక్తంలోనికి చేరకుండా కొంత ఆలస్యం చేస్తుంది. దప్పలం వండేటప్పుడు అల్లము, శొంఠి, మిరియాల పొడి వంటి దినుసులు చేరిస్తే రుచి పెరగడమే కాదు, అరుగుదల కూడా మెరుగుపడుతుంది, ఈజీగా డైజెషన్ అవుతాను. అందుకే తీయ గుమ్మడి దప్పలము మన సాంప్రదాయ వంటల్లో రుచికి, ఆరోగ్యానికి ప్రతీకగా నిలిచింది. కాబట్టి తినరా మైమరచి, తినరా మైమరచి తీయ గుమ్మడి దప్పలాన్ని చేసుకంటే ఈ గుమ్మడికాయతో, ఈ తీయ గుమ్మడికాయతో ఇది వేరే కలర్లో ఉంటుంది, కొంచెం లైట్గా గోధుమ కలర్ బ్రౌన్లా ఉంటుంది. దీన్ని తోటి ఎన్నో చేయొచ్చు. మనం ఏంటిది, దీంతో పాయాసం చేయొచ్చు, గారెలు చేయొచ్చు, దీన్ని తురిమి చేసి పకోడీ చేయొచ్చు, బజ్జీలు చేయొచ్చు, పచ్చడి అంటే అది రోటి పచ్చడిలాగా కూడా చేయొచ్చు, చట్నీ కూడా పెట్టుకోవచ్చు, అప్పడాలు కూడా పెట్టవచ్చు. ఇలా రకరకాలైనటువంటి వంటకాలను కూడా ఈ తీయటి వచ్చితో మనం చేయొచ్చు. అదనమాట కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. సర్వే జన సుఖినో భవంతు.